హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ ప్రదీప్తి, గైనకాలజిస్ట్ ఫ్రమ్ కాకినాడ. ఈరోజు మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళ గురించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడదాం అనుకున్నానండి. అదే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు టైమింగ్ పర్ఫెక్ట్‌గా ఉండాలండి. అంటే మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తూ ఉంటారు కానీ, నెలసరిలో ఏ టైంలో ఎగ్ రిలీజ్ అవుతుంది, ఆ టైంలో భార్యాభర్తలు కలిసి ఉండాలి. అలా కాకుండా మిగతా టైం అంతా ట్రై చేసి గోల్డెన్ పీరియడ్ మిస్ చేస్తే మాత్రం ప్రెగ్నెన్సీ అనేది రాకుండా మిస్ అవుతూ ఉంటుందన్నమాట. మరి అది ఎలా చూసుకోవాలి అన్న దాని గురించి నేను మీకు చాలా డీటెయిల్‌గా చెప్తాను. లెట్స్ బిగిన్. మీరు ఒకవేళ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, నెలసర్లు రెగ్యులర్‌గా వస్తున్న ఆడవాళ్ళకి ఓవ్యులేషన్ అంటే ఎగ్ రిలీజ్ జరుగుతుంది అని అర్థమండి. అయితే ఈ ఓవ్యులేషన్ లేదా ఎగ్ రిలీజ్ అండం ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్నది మరి ఎలా తెలుసుకోవడం? సాధారణంగా అందరికీ నెలసర్లు 28-35 రోజులు గ్యాప్‌లో ఎప్పుడైనా రావచ్చనమాట. అయితే ఒకరికి ఒక పీరియడ్ ఆఫ్ టైమ్ అనేది ఫిక్స్ అయ్యి ఉంటుంది. కొంతమందికి ఎవ్రీ టైమ్ 30 డేస్ గ్యాప్‌లో వస్తూ ఉంటుంది. కొంతమందికి ఎవ్రీ టైమ్ 35 డేస్ గ్యాప్‌లో వస్తూ ఉంటుందన్నమాట. ఎగ్జాంపుల్‌గా మీకొకటి చెప్తాను. ఒకవేళ నెలసరి ప్రతి 35 రోజులకి వస్తున్నట్టయితే గనక 35లోంచి 14 మైనస్ చేయండి. అప్పుడు మీకెంతొస్తుంది నంబర్? 21. సో, ఈ 21 అనేది గోల్డెన్ నంబర్ అని ఎందుకంటున్నానంటే, మీకు పీరియడ్ వచ్చిన రోజు నుంచి 21వ రోజున మీకు ఓవ్యులేషన్ లేదా ఎగ్ రిలీజ్ అవుతుందని అర్థము. సో, ఆ ఎగ్ రిలీజ్ డేట్ ఎప్పుడొస్తుందో, ఆ 21వ రోజు ఎప్పుడో చూసుకొని మీరు దానికొక 3 రోజుల ముందు, 3 రోజుల తర్వాత భార్యాభర్తలు కలిసుంటే మీకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ మీకు 28 డేస్‌కి సైకిల్ వస్తుందనుకోండి. అప్పుడు 28లోంచి 14 మైనస్ చేస్తే 14. అంటే అర్థం పీరియడ్ మొదలైన 14వ రోజు మీకు గోల్డెన్ పీరియడ్. ఆ రోజు మీకు ఎగ్ రిలీజ్ అవుతుందని అర్థం. దానికొక 3 డేస్ ముందు, 3 డేస్ తర్వాతన మాత్రం మీరు భార్యాభర్తలు ఖచ్చితంగా కలిసుంటే మీకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బాగా ఎక్కువుంటాయి. సో, అర్థమైంది కదండీ! ఇలాగా మీరు ఓవ్యులేషన్ టైమ్, ఫర్టైల్ పీరియడ్ బాగా క్యాలిక్యులేట్ చేసుకోండి. అండ్ మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినట్టయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి.